ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కో సంఘం నుంచి వచ్చిన మేధావులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి ఉద్యమ నమస్కారాలు చెప్తున్నా. ఈ రోజున మనం బచావో మూమెంట్ తీసుకున్నామంటే ఒక ఇంట్లో ఎన్నో ఎన్నికలు అవి ఇవి ఇంటి నిండా అల్లకొల్లాలంగా పరిగెడతా ఉన్నాయి. ఏ విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ మార్వాడి షాపులు కూడా అదే విధంగా ఒక ఇంట్లోకి అడుగు పెట్టలేని విధంగా చీమల పొట్లు ఎట్లా ఉంటాయో ఆ విధంగా విస్తరించుకుని పోయిన తరుణంలో ఈ రోజున పిడమర్తి రవణ గారు ముందుకు వచ్చి వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా పొగబెట్టి బయటికి పంపుతాం, మేము పొగ పెడతాం, ఎవరిని కొట్టాం ఎవరిని తిట్టాం, మరొక వ్యాపారం మేము పెట్టనీయం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధతో వచ్చిన మనుషులు ఉన్నారు. కానీ ఇక్కడికి ఎవరు కూడా ఉద్యమం చేయాలి లేకపోతే ఎవరినేదో అనాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే షాపుల్లో కానీ మార్వాడి షాపులు అన్నింటిలో ఎక్కువైపోయినాయి. గతంలో కూడా మేము ప్రెస్ క్లబ్లో చెప్పినాము. వాళ్ళు పెట్టే విచిత్రమైన బాధలు ఈ రోజున శ్యాము గారితో మాట్లాడిన విధానం, అదేవిధంగా మన పృథ్వీరాజ్ అన్న గారిని అరెస్ట్ చేసిన విధానం, ఒక్కరిని అరెస్ట్ చేస్తే 100 మంది పుట్టుకొస్తారు, ఒక గొంతు నాపితే 1000 గొంతులు పాడుతాయి. ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రజల గౌరవాన్ని వారి యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వాళ్ళ పాట కానీ ఆట కానీ భావాలు కానీ కల్చర్ కానీ మనం గౌరవించాలి. గౌరవించకుండా వేళలు చేస్తే వేళలతో సహా పారదోలుతారు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ రోజున రెడ్ అంబులెన్స్ అని వచ్చింది మన హైదరాబాద్ సిటీలోకి. ఆ రెడ్ అంబులెన్స్ మనకి చాలా వరకు దారుణమైన ఒక దందా అనమాట. అది ఎట్లాంటిదంటే గంజాయి డ్రగ్స్ కంటే మోసమైన దందా. అది ఎట్లా అంటే ఒక అంబులెన్స్ నడపాలన్నా ఎవరైనా సరే అంబులెన్స్కి 1,50,000 ఆయన దగ్గర పెట్టాలంట. 1,50,000 పెట్టిన తర్వాత ఒక రోజు ఒక కిరాయి ఇస్తే 30% ఆయనకి ఇవ్వాలంట. ఇది కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగాలు లేవన్నా ఉద్యోగాలు లేక ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యోగాలు ఇస్తే అని ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఓట్లేసి గెలిపించి మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఫింక్షన్ల కంటే ముందు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. అదేవిధంగా ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నారు, చిన్నకారు సన్నకారు వ్యాపారాలు చేస్తున్నారు, దానికి మార్వాడి అడ్డొస్తున్నారు. ఇవాళ అంబులెన్స్ తీసుకుని వస్తే వాళ్ళల్లో ఒక 10,000 కుటుంబాలు ఉన్నాయి అంబులెన్స్ నడుపుకునేవి. అవి కూడా వాళ్ళు కూడా అడ్డొస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఈ రోజున పిడమర్తి రవాణా చేసే ఉద్యమానికి ఎవరో డబ్బులు ఇస్తే వచ్చే కార్యకర్తలు కాదు. ఎందుకంటే వాళ్ళ బాధలు చెప్పుకొని వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఇవాళ వచ్చిన ఉద్యమకారులందరూ కూడా మన సీనియర్ అన్నలు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారంటే అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, మన మీద కొట్టడానికి వస్తున్నారు, మన సొమ్ము మొత్తం దోపిడీ చేసుకుంటున్నారని చెప్పి ఒక మనోభావాలు దెబ్బతిని ఇక్కడ కూర్చోవడానికి రావడం జరిగింది. ఈ చెలో ఏదైతే బచావ్ మూమెంట్ తీసుకున్నారో మార్వాడి వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లలతో సహా మీ వెనకాల ఉంటారన్నా. మీరు ఏదైతే ఉద్యమం తీసుకున్నారో మీ ఇంటి కోసం కాదు, మీకోసం కాదు, మా కోసం మా పిల్లల కోసం అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు మీ వెనకాల నడుస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై పిడమర్తి రవణ, గో బ్యాక్.